Hello to all, welcome to our channel with Jurok Movie Reviews. Review of the glimpse of the movie Devara, acted by ఎన్టీఆర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ జాన్వీ కపూర్ గారు. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ అని చూడవచ్చు. అండ్ ఇయర్ది ఫస్ట్ రివ్యూ. సో మీరందరూ కూడా బాగుండాలండి నేనైతే మనస్ఫూర్తిగా దేవునితో కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా నాకు అలాగే సపోర్ట్ చేస్తుండండి. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకా దేవరా గ్లిమ్స్ విషయానికి వస్తే గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నాకైతే బాగా నచ్చింది. గ్లిమ్స్ అయితే 1 minute 90 seconds ఉంది. గ్లిమ్స్ అయితే తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ అండ్ కన్నడంలో అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదా. అలాగే ఇదైతే ఒక యాక్షన్ డ్రామా అండ్ ఈ మూవీ అయితే 2 partsలో వస్తుందని తెలుసు మనందరికీ కూడా. గేమ్స్లో ఉన్న విజువల్స్ కానీ, కెమెరా ఆటోగ్రఫీ కానీ అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ కెమెరా వర్క్ అనే కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే చాలా బాగా అనిపించిందండి. అండ్ బీచ్ దగ్గర ఫైట్ సీన్ అదైతే కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. బీచ్ ఏదైతే కాన్సెప్ట్ అది ఉందో అదైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఎన్టీఆర్ డైలాగ్స్ ఏదో డెలివరీ ఉంటుంది, అది కూడా నెక్స్ట్ లెవెల్ అని ఉన్నాయి. ఒక షాట్ ఉంటుంది, అది హాఫ్ మూన్తో ఉంటుంది అనమాట. ఆ బ్లడ్తో వెళ్ళి ఫుల్ మూన్గా చూపిస్తుంది. అదైతే కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ షాట్ అయితే ఏదైతే ఉందో సూపర్. అసలు గ్లిమ్స్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. పిక్చర్ క్వాలిటీ కానీ, ఆ మేకింగ్ కానీ ఏదో నెక్స్ట్ లెవెల్. అసలు ఎన్టీఆర్ లుక్స్ కానీ, ఆ కట్అవుట్ కానీ, ఆయన మేకింగ్ నెక్స్ట్ అండ్ అరాచకం. అసలు మేక్ ఓవర్ ఎన్టీఆర్ వాయిస్ అది ఉంటుందో మోడ్యులేషన్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ డైరెక్టర్ గారు కొరటాల శివ గారు కూడా చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తున్నారు. అండ్ అనిరుద్ధ్ బీజం కూడా బాగుంది. మంచి రోల్ చేసి ఉంటుంది అనుకుంటా మూవీలో. ఇంకా చూడాలి టీజర్ అండ్ ట్రైలర్ ఎలా ప్లాన్ చేస్తున్నారో. మనకి కొన్ని న్యూస్ అయితే వినిపిస్తున్నాయి కదా, జూనియర్ ఎన్టీఆర్ డ్యూల్ రోల్ ఉండిపోతుంది తెలుస్తుంది. అలాగే ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిపోతుంది అనేది. అండ్ మెయిన్ విలన్ అయితే సైఫ్ అలీ ఖాన్ గారు ఉండిపోతున్నారు. మనం ఆల్రెడీ మన ఆదిపురుష్ మూవీలో చూసాం కదా, ఆయన నెగిటివ్ రోల్లో చాలా అంటే చాలా చక్కగా చేశారు. అండ్ అలాగే బాలీవుడ్ యాక్టర్ జాన్వీ కపూర్ గారు ఈ మూవీతో తెలుగు మూవీ ఫస్ట్ డెబ్యూ చేస్తారు ఈ మూవీ. అండ్ విఎఫ్ఎస్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ మోడరేషన్లో ఎక్స్ట్రాడినరీ బేస్ లాస్ట్ షాట్లో ఏదవుతుందో బీచ్లో ఉన్న వాటర్ బ్లడ్తో ఉంటుంది కదా, ఆ సీన్ అయితే చాలా వైలెంట్గా అనిపించింది. సో ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఆ సీన్ అనేది. ఒక న్యూ వరల్డ్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు మనకి. అండ్ సీన్స్ కూడా చాలా ఇంపాక్ట్గా ఉన్నాయి. మిగతా క్యారెక్టర్ వాళ్ళది మనకి గ్లిమ్స్లో ఏమి కూడా రివీల్ చేయలేదు అసలు ఎలాంటి కూడా. సో ఆ షిప్ ఏదైతే ఫైట్ ఉంటుందో ఎన్టీఆర్, సో అదే మనకి రివీల్ చేస్తారు. సో ఎన్టీఆర్ గారు మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని అయితే తెలుస్తుంది. అలాగే అన్ని రికార్డ్స్ కూడా క్రాస్ చేసేస్తుందేమో అని తెలుస్తుంది. మనకి ఈ మూవీ అయితే సమ్మర్లో April 5th, 2024 అయితే రిలీజ్ చేస్తున్నారు. అలాగే చూడాలి ఇంకా ట్రైలర్ అయితే వచ్చాక మూవీ మీద మనకైతే ఫుల్గా క్లారిటీ అయితే వస్తుంది. నాకైతే ఎన్టీఆర్ లుక్స్ నాకు బాగా నచ్చాయి. ఆయన అండ్ అక్కడ చెప్పిన డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా, అదైతే నిజంగానే అవసరం అనిపించింది. నిజంగా సూపర్. అసలు బాండ్ మూవీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, ఉండిపోతుంది. అండ్ గ్లిమ్స్ చూసాక మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది గ్లిమ్స్ అయితే. సో దిస్ ఇస్ ద రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా హాల్ పెట్టండి ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వచ్చు. చాలా మంది చూస్తున్నారు కదా, ఎవరికో సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. జై హింద్.